హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సొరకాయతో చేసే దోశలు. ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సొరకాయని చక్కగా మీడియం సైజులో ఉన్నది ఒకటి తీసుకొని, చిక్కు తీసుకొని క్లీన్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, అలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చాలా అంటే చాలా హెల్తీగా ఉంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి మీరు కూడా. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవి మనం ముందుగానే నైట్ అంతా నానబెట్టుకొని పెట్టుకున్న బియ్యం, ఇవి బాగా మళ్ళీ ఇంకొకసారి వాష్ చేసుకొని మిక్సీ జార్లో తీసుకోవాలి. ఫస్ట్ రైస్ని ఒకసారి గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మిక్సర్లో ఇలా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ మనం తయారు చేసుకున్న సొరకాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేసి అందులోనే 2 పచ్చిమిర్చి, ఒక చిన్న ముక్క అల్లం ముక్క కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా అది కూడా అందులో వేసుకోవాలి. మనకి టేస్ట్ కోసం, కొంచెం స్పైసీనెస్ కోసం మీకు ఎంత కావాలనుకుంటే అంత మిర్చి యాడ్ చేసుకోండి. అలానే కొంచెం జీలకర్ర, డైజెషన్ కోసం జీరా బాగా ఉపయోగపడుతుంది. తగినంత సాల్ట్ ఆర్ రాక్ సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా అన్ని రకాలుగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లో వేసుకొని దాన్ని మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మళ్ళీ మనం ఒకసారి పిండి అంతా బాగా కలుపుకొని నీట్గా కొంచెం వాటర్ కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదా అలానే అయినా ట్రై చేయండి. ప్యాన్ పెట్టుకొని అది బాగా హీట్ అయ్యాక చక్కగా ఇలా నిదానంగా దోశ అనేది వేసుకోవాలి. ఇది కొంచెం పల్చగా కాకుండా అంత మందంగా కాకుండా మీడియంగా మన నార్మల్ దోశలాగానే నీట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఏ ప్రాబ్లము ఉండదు, చక్కగా చేసుకోవచ్చు. ఇలా ఒక సైడ్ బాగా కొంచెం బ్రౌన్ కలర్లో అలా వచ్చిన తర్వాత ఇంకో సైడ్ మార్చేసుకొని దోశని ఇలా రెడీ చేసుకోండి. దీంట్లో టొమాటో పల్లి చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది.